హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి, అలాగే పాతకాలం పద్ధతిలో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మామిడికాయల్ని మంచిగా వాష్ చేసుకొని తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటిని రెండింటిని తురిమేసి అందులోకి దంచిన వెల్లుల్లి, అలాగే మెంతిపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పోపు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడెక్కాక అందులోకి ఎండుమిర్చి, కొంచెం పోపు గింజలు, అలాగే దంచిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం తురుకున్న మామిడికాయనైతే ఇందులో వేసి కలుపుకోవడమే. అంతే, గుమగుమలాడే మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండుని తీసుకొని మంచిగా నానబెట్టుకొని అందులో నుంచి రసాన్ని తీసి కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆయిల్ వేడెక్కాక మనం ఎండుమిర్చిని వేయించుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం కొంచెం కరివేపాకు వేసి అది బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని అది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం జీలకర్ర అలాగే పసుపు వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం చింతపండు రసంలో వేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే. ముందుగా మనం ఏదైతే వేయించిన ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఉందో అది చల్లారాక మెత్తగా చేతితో మెదుపుకొని ఆ మెదిపిన దాన్ని ఈ చింతపండు రసంలో వేసుకొని ఒకసారి కలుపుకొని అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతే, టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో కాంబినేషన్గా ముద్దపప్పు కూడా చేసుకున్నాము. ఈ 3 వేడి అన్నంలో కలుపుకొని తింటే ఒక ముద్ద ఎక్స్ట్రా తినాల్సిందే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.